హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెంకటరమణ. వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఈరోజు లీడరు బాసు తేడా ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. బాస్ ఎప్పుడూ కూడా తన జనాన్ని, తన మనసుల్ని, తను నమ్మిన వాళ్ళని అందరినీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అదే లీడర్ అట్లా కాదు, ఇన్స్పైర్ చేస్తాడు. అతని యొక్క జ్ఞానంతో అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. బాస్ ఎప్పుడు కూడా అథారిటీ మీద చలామణి చేస్తాడు. అదే లీడర్ ఎప్పుడు కూడా గుడ్ విల్ మీద మరి డిపెండ్ అవుతాడు. బాస్ ఎప్పుడూ కూడా ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ప్రజల్లో. అదే లీడర్ ఎప్పుడు కూడా లవ్ని రేడియేట్ చేస్తాడు. ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమని కల్పిస్తాడు. బాస్ ఎప్పుడు కూడా నేను 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 అంటుంటాడు. అదే లీడర్ అయితే నేను కాదు, మనమంతా కలిస్తే ఒక టీము, మనమంతా కలిస్తే ఒక సంఘము, మనమంతా కలిస్తే ఒక రాష్ట్రము, మనమే చేసుకోవాలి, మనమే అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి అనే భాషలో వెళ్తూ ఉంటాడు, అనే దారిలో వెళ్తూ ఉంటాడు. అదే బాసు ఎప్పుడు కూడా ఎవరిదైనా కానీ తప్పయిందంటే అది ఎవరిది తప్పు అని కనుక్కోండి, వాడిని శిక్షిస్తాము, వాడిని మరీ ఇంకొకసారి చేయకుండా ఉండాలి అని బాస్ నొక్కి నొక్కి చెప్తూ ఉంటాడు. లీడర్ అలా కాదు, వాట్ ఈజ్ రాంగ్, ఎందుకు జరిగింది, అది జరగడానికి కారణాలు ఏంటి, అవన్నీ కూడా మనం విశ్లేషించి అది ఇక మీద జరగకుండా చూసుకుందాము అంటాడు ఎప్పుడు కూడా లీడరు. కాబట్టి మిత్రులారా, బాస్కి లీడర్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మరీ కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే బాసు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోడు. తన రూల్ ప్రకారమే, తన నిబంధనల ప్రకారమే, తనకు తెలిసిన వ్యక్తిత్వం కోసమే రాకులాడుతాడు, తనదే గొప్ప అనుకుంటూ ఉంటాడు. లీడర్ అట్లా కాదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే అభివృద్ధి వస్తుంది, అందరితో కలిసి మనము ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిల మీద మాత్రమే డిపెండ్ అవుతాడు లీడర్. బాస్ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ని, గౌరవాన్ని డిమాండ్ చేస్తాడు. గౌరవించాల మీరంతా కూడా. అదే మరి లీడర్ అయితే ఆ రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా డిమాండ్ చేయడు, కమాండ్ చేస్తాడు. అంటే అంత పవర్ఫుల్గా ఉంటాడు. అందరూ కూడా రెస్పెక్ట్ అనేది వద్దన్నా ఇస్తారు.